ఇంకేం ఫిక్స్ కావాలి, టైటిల్ ఫిక్స్ కావాలి. చూడు ఎంత బాగుంది సీనరీ. హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా సింగభూపాలెం రిజర్వాయర్, పెద్ద చెరువు, పొంగి పొర్లుతున్న జలపాతాన్ని తలపిస్తున్న చెరువు దృశ్యం, ప్రకృతి అందాలు చూడండి. సింగభూపాలెం చిన్న కూరగాయల కొట్లు, ఇక్కడ మొక్కజొన్న పొట్టలు, నాటు పొట్టలు అన్నీ అమ్ముతారు. ఇక్కడ చూడండి బ్రిడ్జి, మంచి పిక్నిక్ స్పాట్. ఇక్కడికి రావచ్చు అందరూ సరదాగా. ఈ వాటర్ ఫాల్ని చూడండి ఎలా ఉందో, చెరువు ఉప్పొంగి వాటర్ ఫాల్ని తలపిస్తున్నటువంటి దృశ్యాలు. సింగభూపాలెం, పాత అంజనాపురం, కొత్త అంజనాపురం ఏరియాల్లో మొత్తం పాడి పంట పండించేటటువంటి ప్రాంతాలు ఇవి. చాలా అందమైనటువంటి దృశ్యాలు చూస్తున్నారు కదా. చూడండి సింగభూపాలెం ఏరియా, పెద్ద రిజర్వాయర్, 1800 ఎకరాల విస్తీర్ణం, పెద్ద చెరువు ఇది. ఇక్కడ ప్రతి ఎండాకాలంలో చేపలు అమ్మబడును. కిలో 120 మాత్రమే ఉంటాయి ఇక్కడ, చాలా తక్కువ రేట్లు, ఫ్రెష్ చేప. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఏరియా సందర్శించగలరు. సుజాత నగర్కి 2 కిలోమీటర్ల దూరంలో సింగభూపాలెం చెరువు. ఈ ప్రాంతం అంతా కూడా చాలా పచ్చని ప్రకృతి అందాలతో తులదూగుతూ ఉంటుంది. రే మైనర్లు బండి నడపకండి రా, పోలీసులు పట్టుకుంటూ లోపలేస్తారు, చాలా డేంజరు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి ఈ విజన్ చూడండి ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి. విజ్ఞానం, వినోదం, ఆనందం అన్నీ లభించేటటువంటి ప్రాంతం ఈ సింగభూపాలెం, పాత అంజనాపురం, కొత్త అంజనాపురం ఏరియాలు. ఇక్కడికి వస్తే బీపీ, షుగర్, థైరాయిడ్ అన్నీ కూడా, గ్యాస్ ట్రబుల్స్ అన్నీ కూడా మటుమాయం అయిపోతాయి. ఈ రోగాలన్నీ స్ట్రెస్ వల్ల వస్తాయి, ఒత్తిడి వల్ల. ఇలాంటి ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఒత్తిడి దూరం అయిపోయి మీకు ఆరోగ్యం దగ్గర అవుతుంది. సిటీల్లో ఉంటూ ఆ గాలి పీలుస్తూ, పొగని పీలుస్తూ ఆరోగ్యాన్ని దూరం చేసుకున్నోళ్ళు మళ్ళీ ఆరోగ్యాన్ని దగ్గర చేసుకోవాలంటే ప్రకృతికి దగ్గరగా వెళ్ళాలి. ప్రకృతిలో లీనమై బతికితే ఆరోగ్యమే ఉంటుంది, అనారోగ్యం ఉండదు. ఆరోగ్యం లేని కోట్ల డబ్బులు కూడా విలువైనవి కావు. ఆరోగ్యవంతుడు ఎప్పుడూ ధనవంతుడే, అనారోగ్యవంతుడు కోట్లున్నా పేదవాడే. అది గుర్తుంచుకొని ఇలాంటి ప్రాంతాన్ని సందర్శించి మీ టెన్షన్ని, ఒత్తిడిని దూరం చేసుకొని రోగాల నుంచి బయటపడతారని మేమందరం మీకు ఆశిస్తున్నాం. మీరందరూ కూడా ఇలాంటి ప్రాంతాలని సందర్శిస్తూ మీ ఆరోగ్యాన్ని చక్కబెట్టుకుంటారని మా యొక్క ఆశ. కనుక మీరందరూ కూడా ఆరోగ్యం కోసమైనా ఇలాంటి ప్రాంతాలని కనీసం నెలకొక్కసారైనా సందర్శించండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది సింగభూపాలెం ప్రకృతి అందాలు, పల్లెటూర్ల అందాలు. ఓకే, జై హింద్, జై భారత్.